నెటిజన్స్ మధ్య డిస్కషన్లో ఉన్న మరొక విషయం పీఎం నరేంద్ర మోడీ గారు ఆయన కాన్వాయ్ని 2 వెహికల్స్కి తగ్గించుకోవడం. యాక్చువల్గా మొన్న ఆదివారం జరిగింది హైదరాబాద్లో బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో పీఎం కొన్ని సూచనలు అయితే చేశారు ప్రజలందరికీ. అందులో మెయిన్గా చెప్పింది ఫ్యూయల్ కాస్ట్ కట్ చేసుకోండి, అంటే ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, మెట్రోస్లో వెళ్ళండి, కూలింగ్ క్యాబ్స్లో వెళ్ళండి, ఇలా రకరకాలుగా చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత మరుసటి రోజు సోమవారం నాడు ఆయన గుజరాత్లో రోడ్ షోలో ఒక 10 వెహికల్స్తో వెళ్ళడం, అన్ని వెహికల్స్తో వెళ్తుంటే చాలా మంది అదొక మీమ్ కంటెంట్ లాగా, మోడీ గారు మీరేమో మాకు ఇలా చెప్పారు, మీరేమో ఇన్ని వెహికల్స్లో వెళ్తున్నారు, ఇదేం బాగాలేదు అని చెప్పి కొంత ఫన్ వేలో, కొంత టీజింగ్ వేలో ఇలాంటి మీమ్స్ అయితే చాలా చూసాము. బట్ నిన్నటికైతే ఏమైందంటే, మరి ఆ మీమ్స్ ప్రభావం తెలీదు, ఆయనకైనా కరెక్టే, మనం కూడా ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొకళ్ళకి మనం ఆదర్శంగా ఉంటాము అన్న ఉద్దేశం కావచ్చు. ఏదైనా కానీ నిన్నటికి ఆయన వెహికల్స్ అయితే 2కి కుదించుకున్నట్టు చాలా చోట్ల చూడడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఫ్యూయల్ కటింగ్ అనేది రేపు మన రాబోయే తరాలకు కూడా మంచి విషయమే. ఇవాళ ఏదో ఫ్యూయల్ కట్ చేయమన్నారు అని చెప్పి దాని గురించి మనం పెద్ద విశ్లేషించాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో ఒక బిగ్ షాక్ అయితే ఇండియన్ ఎకానమీకి కానీ వరల్డ్ ఎకానమీకి కానీ తగలబోతుంది, దానికి ముందుగానే పిఎం ఇంకొక రకంగా సూచనలు చేశారు అని. ఇది ఒక వార్ అవుతుందా, ఒక పాండమిక్ అవుతుందా, ఏమవుతుంది అన్నది ఇంకా తెలియదు, సస్పెన్స్గానే ఉంది. గోల్డ్ డిమానిటైజేషన్, మనం డబ్బులు ఎలా డిమానిటైజ్ చేశారు, గోల్డ్ని కూడా ఏమైనా డిమానిటైజ్ చేయబోతున్నారా అన్ని కొన్ని సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికైతే ఏ స్పష్టత లేదు దాని మీద. సో ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం నెట్జీ వ్యూస్ని ఫాలో అవ్వండి.